మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకో సూపర్ హిట్ సినిమాను అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. ఇలా ఈ ఒక్క సినిమానే కాదు, ఇలాంటివి చాలా సినిమాల్ని మహేష్ బాబు అయితే రిజెక్ట్ చేశాడు. మరి ఇంతకీ ఆ సినిమాలో ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. రీసెంట్ గా చావా సినిమాను రిజెక్ట్ చేశాడు మన సూపర్ స్టార్. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా చావా. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ సినిమా అయితే రావడం జరిగింది. ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూలు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా కథ మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే చేయాల్సి ఉంది. ఈ మూవీ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ శంభాజీ పాత్ర కోసం మొదట మహేష్ బాబు దగ్గరికి అయితే వచ్చాడట. అయితే ఈ ప్రాజెక్ట్ మహేష్ బాబు నచ్చలేదని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. దీంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ అదే కథతో విక్కీ కౌశల్ దగ్గరికి అయితే వెళ్ళాడు. ఆయన ఈ సినిమాకైతే ఓకే చెప్పడం అయితే జరిగింది. అయితే మహేష్ బాబుకి ఇలా సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేయడం ఇదేం కొత్తేం కాదు. ఇలా చాలా సినిమాలను ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. అందులో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజనీ సినిమాను, అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా, రానా నటించిన లీడర్ సినిమా, రణవీర్ కపూర్ హీరోగా నటించినటువంటి యానిమల్ సినిమా, ప్రభాస్ వర్షం, రవితేజ ఈడియట్, విజయ్ తలపతి నన్మన్ సినిమా, నాగ చైతన్య ఏమయ్య చేసేవే సినిమా, అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా అయితే రావాల్సి ఉంది. దాన్ని కూడా రిజెక్ట్ చేశాడు మన మహేష్ బాబు. ఇలా చాలా సూపర్ హిట్ సినిమాలను అయితే మహేష్ బాబు రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇది గైస్, మరి ఇలా మహేష్ బాబు సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేసి తెలపండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.